డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇక మంత్రుల అభిష్టం వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తారని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక మిగతా ముఖ్య శాఖలను సీఎం చంద్రబాబు సీనియర్లకు అప్పగించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇక మంత్రుల అభిష్టం వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తారని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక మిగతా ముఖ్య శాఖలను సీఎం చంద్రబాబు సీనియర్లకు అప్పగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతనితో పాటు 24 మంది మంత్రులు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి టీడీపీ కూటమికి సంబంధించి ప్రభుత్వంలో మొత్తం 24 మంది కేబినెట్ మంత్రులను అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే నిన్న నుంచి పూర్తి స్థాయిలో పరిపాలన ప్రారంభించినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పలు కీలక డాక్యుమెంట్స్ మీద కూడా సంతకాలు చేశారు. అయితే ఈరోజు చూస్తే ఏదైతే మిగిలిన 24 మందికి కేటాయించవలసినటువంటి శాఖలకు సంబంధించి చాలా లోతైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు. అయితే దీని మీద కసరత్తు అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి మనకి సోషల్ మీడియా ద్వారా కొన్ని ఏదైతే శాఖలకు సంబంధించి హల్చల్ చేస్తున్నటువంటి వాటిని చూస్తే కనుక కొన్నిదేల పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ అనేసి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అలాగే నారా లోకేష్ ఐటీ మరియు పరిశ్రమలు, అలాగే కింజరపు అచ్చెన్నాయుడికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అలాగే కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ, నాదెండ్ల మనోహర్కు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పొంగునూరు నారాయణకు మున్సిపల్ శాఖ, గతంలోని ఈయన అదే శాఖలో పనిచేశారు. అలాగే ఇటు వంగలపూడి అనితకు పర్యాటక క్రీడల శాఖ ఇచ్చేటట్టుగా కూడా ఈ యొక్క వార్తలు అయితే వస్తున్నాయి. అయితే సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి వచ్చినటువంటి ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇచ్చే అవకాశాలు తెలుస్తుంది. గతంలో కూడా 2014లో అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖను అటు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు మంత్రి మాణిక్యాలరావు పనిచేశారు. ఇప్పుడు సత్యకుమార్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే, ఈయనకి పౌర సరఫరాలు మరియు సమాచార శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ, అలాగే ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ ఇచ్చేట్టుగా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఈయన ఆర్థిక శాఖగా మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ మరియు ఏదైతే శాసనసభ
వ్యవహారాలు కూడా ఆయనకు అప్పచెప్పేట్టుగా అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు అనగాని సత్యప్రసాద్కు విద్యుత్ శాఖ ఇచ్చేట్లుగా ఒక వార్త అందుతుంది. అలాగే కొలుసు పార్థసారథికి వ్యవసాయం, అలాగే డోల బాల వీరాంజనేయ స్వామికి ఎస్సీ సంక్షేమం, అటు గొట్టుపాటి రవికుమార్కు గనుల శాఖ, అలాగే కందుల దుర్గేష్కు R&B, అలాగే గుమ్మడి సంజయరాణికి ఎస్టీ సంక్షేమం, అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి గృహ నిర్మాణం, టీజీ భరత్కు పర్యాటక యువజన క్రీడల శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఎస్ సవితకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అది వాసంచెట్టి సుభాష్కు ఎక్సైజ్ శాఖ ఇచ్చేటట్టుగా అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అది కొండపల్లి శ్రీనివాస్కు రవాణా శాఖ, అలాగే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ ఇస్తారంటూ కూడా ఏవైతే జోరుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే వాస్తవానికి ఈ యొక్క శాఖలకు సంబంధించి ఫైనల్గా చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ శాఖలను కేటాయిస్తారు. ఆయనదే ఫైనల్ నిర్ణయం కాబట్టి అయితే ఈ రోజు ఖచ్చితంగా వారికి శాఖలు అయితే కేటాయిస్తారు. ఎందుకంటే ఈ నెల 18న కేబినెట్ భేటీ కూడా ఉంది కాబట్టి తొలి భేటీ ఉంది కాబట్టి ముందుగానే శాఖలు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ రోజే శాఖలు కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ప్రస్తుతం ఉండవెల్లిలో ఆయన 3 గంటల వరకు కూడా ఉండవెల్లిలో దీనిపైన కసరత్తు అయితే చేస్తున్నారు. 3 గంటల తర్వాత మరలా ఆయన సచివాలయానికి వెళ్తారు. సచివాలయం నుంచి 5 గంటల వరకు కూడా 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉంటారు. 5 గంటల తర్వాత తిరిగి మళ్ళీ ఉండవెల్లికి చేరుకుంటారు. అయితే ఇప్పుడు సచివాలయానికి వెళ్ళడానికి ముందే శాఖలు కేటాయించి దీన్ని విడుదల చేస్తారా, లేదంటే సాయంత్రం మళ్ళా అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ శాఖలు కేటాయిస్తారా అనేది చూడాలి. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఓకే, ఏడుకొండలు సంపత్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు తప్ప ఏ ఒక్క మంత్రి పదవి దక్కే అవకాశం లేదని తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఏదైతే ఈసారి జిల్లాల వారీగా కాదు, సమీకరణలు అంటే సామాజిక వర్గ సమీకరణలు కూడా చంద్రబాబు నాయుడు చాలా లోతుగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కొన్ని జిల్లాలకు ఇది మొండి చేయని చెప్పవచ్చు. అయితే అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రబాబు నాయుడే స్వయంగా సీఎంగా ఉన్నారు కాబట్టి అక్కడైతే ఎవరికి కూడా అవకాశం కలగలేదు. అయితే మరోవైపు మిగిలిన జిల్లాల్లో కూడా చూస్తే ఏదైతే 2-3 మంత్రి పదవులు వస్తాయని ఎదురు చూశారు కొన్ని చోట్ల. అయితే వాస్తవానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఆశావాళ్ళు ఉన్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 నుంచి 5 ఆశావాళ్ళు ఉన్నారు. అయితే వీటిలన్నిటికీ కూడా ఆయన చెక్ పెడుతూ కేవలం ఏదైతే కుల ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే విధంగా ఎవరికి కూడా అన్యాయం జరగలేదు అనేటువంటి ఒక ఇదితోటే ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సామాజిక వర్గాలు కనుక మా సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు అంటే రేపు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు ఈసారి సామాజిక వర్గాల సమీకరణ అయితే మాత్రం చేశారు. అందుకని ఈ మంత్రి పదవులు ఈ విధంగా కేటాయించడం కూడా జరిగింది అని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.